జనరేషన్ ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా నెంబర్ వన్ ఛానల్ వారికి అట్లాగే నెంబర్ వన్ ప్రేక్షకులకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ సంక్రాంతి పండగ అనేది ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి అట్లాగే కార్మిక వర్గానికి కూడా ₹1 మెసిలేటువంటి రోజులు. రైతులు పంట ఇంటికి తీసుకొస్తారు, పని దినాలు వాళ్ళకు కూడా కలిసి వస్తాయి. అందుకని ప్రతి ఇంటా కూడా ఈ పండగని ప్రత్యేకంగా జరుపుకుంటారు. పంట రావటం అట్లాగే ఈ దానికి సాంప్రదాయాలు అనేవి అసలు మరుగున పడిపోతున్నాయి. ఇప్పుడు ఈ కల్చర్ మారిపోయింది. నివాసాలేమో పల్లెటూళ్ళల్లో ఉండలేదు, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి పిల్లలకి సంక్రాంతి పండగ అంటే ఏంటో కూడా దాని యొక్క ప్రత్యేకత కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, పోరంపర ఆర్టిస్టు, బిర్లా ఓపెన్ మైండ్ అట్లాగే సిద్ధార్థ కాలేజీ వాళ్ళు కూడా ఈ ప్లేస్ని ఇచ్చి దాన్ని ఎంకరేజ్ చేసి ఈ పండగ అంటే ఏంటి అనేది ఒక ముగ్గుల రూపంలో ఈరోజు తీసుకురావడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము. దాంతోపాటు ఇవాళ చాలా చోట్ల చాలామంది ముగ్గుల పోటీలు పెడుతున్నారు. దానికి పెద్ద పెద్ద ప్రైజులు ఇవ్వటం చేయటం. మేము అంత కాకుండా అన్ని వర్గాల ప్రజల్ని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, చిన్న 3rd 4th 6th 8th చదివేటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ముగ్గులు వేయండమ్మా, దాని యొక్క ప్రత్యేకతను చూపించమంటే ఇప్పుడు కొంత ముగ్గుల్లో ఆడపిల్లల్ని కాపాడదామనేది ఒక కొటేషన్ రాశారు. అది చాలా బాగుంది. ఈరోజు రైతే రాజు అని చెప్పి కూడా రాశారు. కానీ కార్పొరేట్ వ్యవసాయం వచ్చిన తర్వాత రైతే రాజు అనేది కూడా తగ్గిపోతుంది. ఈ రకంగా మరుగున పట్టినటువంటి కొన్ని అక్కడ స్టేజీ దగ్గర పెట్టాం. హరిదాసులు, గొబ్బెమ్మలు, అట్లాగే భోగి మంటలు, గంగిరెడ్డులు, ఇవన్నీ కూడా గతంలో ఉండేవి. ఇప్పుడు యూట్యూబ్లో చూడటమో టీవీలో చూడటమో తప్ప ఒరిజినల్గా చూడనటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొంచెం జ్ఞాపకాలు చేద్దామని చెప్పి ఇది ఒక ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగా చెప్పారు సంక్రాంతి గురించి. అండ్ మీకు, మీ కుటుంబ సభ్యులకి నెంబర్ వన్ న్యూస్ ఛానల్ తరపు నుంచి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మ్యామ్. నెంబర్ వన్ ఛానల్ వారికి అట్లాగే నెంబర్ వన్ చూసేటువంటి ప్రేక్షకులకు కూడా మా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. సంక్రాంతి ముగ్గు నాకు తెలిసి దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసినట్టుగా అనమాట. ఈ ముగ్గు చూసాం కదా. సో ఇక్కడ మేడం మనతో పాటు ఉన్నారు, ఈ ముగ్గు సృష్టికర్త అనమాట. మేడం, అసలు ఈ థీమ్ అనేది మీకు ఎలా వేయాలనిపించింది? అంటే జనరల్గా ఇంటి వాతావరణం ఎట్లా ఉంటుందో దాన్ని అంతా ముగ్గు రూపంలో చూపించాలి అన్న ఉద్దేశంతో వేసానండి. సంక్రాంతికి ఏమేమి చేస్తారు ఏంటి అనేవన్నిటినీ ముగ్గులో కనపడేటట్టుగా గీసాను. సంక్రాంతి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ కాలం జనరేషన్కి? ఈ కాలం జనరేషన్ అంటే సంక్రాంతి అంటే ఏదో బయటకు వెళ్ళిపోవడం, రెడీ అయ్యి లేదా రెస్టారెంట్కో ఫ్యామిలీతో వెళ్ళడం, తినేసి రావడం అన్నట్టు ఉంటున్నారు. మా చిన్నప్పుడు కంటే ఇంకా బాగా ఇదిగా తయారైంది. మా చిన్నప్పుడు పర్వాలేదు, భోగి మంటలు వేసేవాళ్ళు, భోగి స్నానాలు చేయించేవాళ్ళు, తర్వాత అందరూ చుట్టాలు అంటే ఇంటి ఆడపిల్లలు ఇంటికి వచ్చేవాళ్ళు, పిండి వంటలు చేసుకునేవాళ్ళం, అందరం సరదాగా గడిపేవాళ్ళం. కానీ ఇప్పుడైతే అట్లా లేదు. ఏదైనా పండగ అంటే పండగకి కొత్త డ్రెస్ వేసుకోవాలనే ఏం లేదు కదా, మిగిలిన అన్నిటికీ డ్రెస్సులు వేసుకుంటున్నాం. ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తే పండగ అయిపోతుంది అంతే. కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ తెలియాల్సిన అవసరం చాలా ఉంది. నెంబర్ వన్ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కాలం అంటే సంక్రాంతి అంటే చాలామంది అనేది ఉంది, కోడిపందాలు ఇవి. కానీ నిజంగా ఇక్కడ రంగవల్లికి వచ్చాము. అయితే చాలా చాలా ముగ్గులు చాలామంది వేశారు, చాలా చాలా బాగున్నాయి. మంచి అంటే ముగ్గులు వేయటం అనేది మెయిన్ కాదు, దానిలో వాళ్ళు ఒక మెసేజ్ టైప్లో, ఒక మంచి మెసేజ్ టైప్లో వేస్తున్నారు. చాలా బాగా నచ్చింది. మన నెంబర్ వన్ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి విజయవాడకు వచ్చేసింది. మనతో పాటు అందమైన ముగ్గులతో పాటు చాలా మంచి రంగవల్లి కూడా మనతో సిద్ధంగా ఉంది. అమ్మవారు అనమాట. బెజవాడని తన కంటితో కాపాడుతున్న బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు మన ముగ్గు మీద థీమ్ చాలా బాగుందనమాట. ఎందుకంటే సంక్రాంతి అంటేనే అమ్మవారు పండగ గుర్తుకొచ్చింది. అండ్ మనతో పాటు పార్టిసిపేషన్ నేమ్ చంద్రిక చందు ఉంది. సో ఒకసారి చందు గారితో మాట్లాడి ఈ ముగ్గు థీమ్ గురించి, అసలు సంక్రాంతి అంటే మనకి ఈ జనరేషన్ వాళ్ళకి అసలుకి జస్ట్ 3 రోజులు పండగగానే అనిపిస్తుంది. ఇదివరకు సంక్రాంతి వేరు, ఇప్పుడు సంక్రాంతి వేరు. అది ఇదివరకు సంక్రాంతి బాగుందా, ఇప్పుడు సంక్రాంతి బాగుందా? మీ చిన్నప్పుడు సంక్రాంతి పాత రోజుల్లోనే బాగుంటుందన్న. ఈరోజు ఎవరు అంత ఫాలో అవ్వట్లేదు. జస్ట్ పల్లెటూరు అనే కాదు, సిటీలో అసలు ఏం పట్టించుకోరు. సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మన తెలుగు నాట సాంప్రదాయిక పండగ, మొట్టమొదటి పండగ నూతన సంవత్సరంలో. సో ఒకసారి ఇంకొక ముగ్గు ఉందన్నమాట.
ఈ కాలం సో అందమైన మగువులతో పాటు మనతో పాటు ఇక్కడ ఒక ఈ కాలం జనరేషన్లో ఏంటంటే మహిళలపై చాలా అగత్యాలు జరుగుతున్నాయి. ఆ థీమ్కి తగ్గట్ట సంక్రాంతి అంటే ఒక పండగ కాదు, ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి పండుగని చాలా హ్యాపీగా చేసుకోవాలని చెప్పి ఇక్కడ వేస్తున్న థీమ్ ఇది. సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీ, మీరు ఏ క్లాస్ అవుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంట. ఉషా గారు, అసలు ఈ థీమ్ యొక్క ఉద్దేశం ఏంటి? అంటే అందరూ పొంగల్ వేసే చూస్తారు, ఇక్కడ అమ్మాయే పొంగల్ వేస్తున్నట్టు చూపిస్తారు. పొంగల్ అదే ముగ్గు. పొంగలేస్తుంది అమ్మాయి, ముగ్గేస్తుంది. సో అమ్మాయి ముగ్గేస్తున్న బొమ్మ అమ్మాయి మీలాగే ఉంది నాకు తెలిసి. సో సంక్రాంతి సంబరాల గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఈ ఫోన్లో చేసుకోకుండా అందరితో కలిసి చేసుకుంటే బెటర్. ఇంటికి వెళ్తారా మీరు? ఇక్కడే డే స్కాలరే మేము, హాస్టల్ కాదు. సో చాలామంది సంక్రాంతి పండుగని మిస్ అవుతున్నారు అనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. ప్రతి ఒక్కరూ మీకు కుదిరినంత టైము మీ ఫ్యామిలీ మెంబర్స్తో సంక్రాంతి పండుగకి టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఈ జనరేషన్ సంక్రాంతి అనేది చాలా మారిపోతుందన్నమాట. సో అందమైన అమ్మాయిలు కూడా ఉన్నారు, అందమైన బొమ్మలు కూడా వేస్తున్నారు, అందమైన ముగ్గురు రంగువల్లులు కూడా మనతో పాటు ఉన్నాయి. సో ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి రోజు మీకోసం ప్రత్యేకంగా